సో హాయ్ అండి, టుడే బిట్స్ అండి. సో ఈరోజు బిట్స్ ఏంటి అని అంటే మనం చూసే వాటిల్లో సో చూడండి, ద గ్రేట్ బాత్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ సిటీలో మనం చూడవచ్చు. గ్రేట్ బాత్ ఆఫ్ ఇండియా సివిలైజేషన్ అంటే మొహంజాదారో. సో సింధు లోయ నాగరిక కాలంలో గొప్ప స్నానపు వాటిక ఈ నగర బయట ఉంది. సో ఎక్కడ ఉందంటే మొహంజాదారో. సో మ్యాక్రోపోలో ప్రైజ్డ్ దిస్ పాండ్యాస్ కింగ్స్ అడ్మినిస్ట్రేషన్. సో పాండ్య రాజ పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. సో ఎవరు? కులశేఖరుడు. సో కులశేఖరుడు యొక్క పరిపాలనను మార్కోపోలో అనే విదేశీకుడు ప్రశంసించాడు. ఇతను పాండ్యరాజు, అది గుర్తుపెట్టుకోవాలి, పాండ్యరాజు కులశేఖరుడు. సో ద ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్. సో ఇండిపెండెంట్ ఆఫ్టర్ మనకి ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఎవరు? ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఎవరు అంటే రాజ్ కుమారి అమృత్ కౌర్. సో ఈమె మనకి ఫస్ట్ హెల్త్ మినిస్టర్. సో ఇదే విధంగా మనం ఇంకొన్ని బిట్స్కి వస్తే, సో ఇప్పుడు నాకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించిన బిట్ అండి ఇది. ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఏ హోల్ హార్టెడ్ పర్పస్ఫుల్ యాక్టివిటీ ప్రొసీడింగ్ ఇన్ ఏ సోషల్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ డిఫైన్డ్ బై. సో సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒకే కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది. సో ఈ బిట్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి, అది ఏ టెట్ అయినా కానీ. సో హోల్ హార్టెడ్, సో తెలుగులో అయితే హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను, రైమింగ్ వర్డ్స్లా గుర్తుపెట్టుకోండి. హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను. కిల్ ప్యాట్రిక్ ఎవరండి? కిల్ ప్యాట్రిక్. హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను. సో మనం ఇంకొన్ని చూస్తే సో మేకింగ్ ఏ ఫైనల్ కంక్లూజన్ ఇన్వాల్వింగ్ ఏ వాల్యూ బేస్డ్ డెసిషన్ ఇస్ కాల్డ్. సో విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఇలా అంటారు. సో విలువ ఆధారిత అంటే ఒక విలువ ఉండాలి, నిర్ణయితంతో కూడిన అంతిమ ముగింపు ఇవ్వడాన్ని ఇలా అంటారు. ఏమంటారు అంటే మూల్యాంకనం అంటారు. సో చాలా వరకు ఎక్కడ డౌట్ వస్తుందంటే నికష కాదు, అసైన్మెంట్ కాదు, సో పరీక్ష మూల్యాంకనంలో డౌట్ వస్తాయి. కాబట్టి మేకింగ్ ఫైనల్ కంక్లూజన్ ఇన్వాల్వింగ్ ఏ వాల్యూ ఇస్తాం కాబట్టి దాన్ని ఏమంటాము అని అంటే మూల్యాంకనం, ఎవాల్యుయేషన్ అంటాం. సో దట్స్ అండి. సో ఎవ్రీడే బిట్స్ వస్తాయండి, 3 minutes వీడియో. షార్ట్ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో. ఎంత లైక్ చేస్తే అంత బాగుంటుందండి. ప్లీజ్ అంటే ఒక సపోర్ట్ లాగా ప్లీజ్ లైక్ మై వీడియో.